టు ఎన్వేర్ వ్లాగ్స్. ఇవాళ మనం మట్టి బతుకమ్మని చేస్తున్నాము. మట్టి బతుకమ్మని చేసేసాం గాయస్ దసరా కోసం. ఇది ఆంధ్ర స్పెషల్ గాయస్. ఇది డే 1 మా మార్నింగ్ అక్టోబర్ 3, 2024. ఇదంతా డే 1 నైట్ గాయస్. ఇక్కడ చాలా బాగా హారతులు ఇస్తారు, రోజు ఇస్తారు, ప్రసాదాలు కూడా బాగా పెడతారు గాయస్. ఇక్కడికి మీరు విజిట్ చేయాలంటే నర్సరావుపేటలోని మలమ్మ సెంటర్ ఈస్ట్ బజార్ కి రండి. కింద మీరు విజిట్ చేయడానికి మ్యాప్ కింద లింక్ పెడుతున్నాను, వచ్చి విజిట్ చేయొచ్చు డిస్క్రిప్షన్ లో. ఇది డే 1 టు డే 5 దాకే. నెక్స్ట్ పార్ట్ కూడా ఉంది, పార్ట్ 2. అది డే 6 టు డే 10. ఇప్పుడు మన తనిష్ చెప్తాడు. గాయస్ ఇప్పుడు వరకు మన లోకేష్ చెప్పారు. ఇది డే 2. ఇప్పుడు బ్యాంగిల్స్ తో మొత్తం డెకరేషన్ గాయస్ అమ్మవారికి. ఇదిగోండి చాలా మంది తెచ్చారు గాయస్ హారతులు. అందరూ బాగా డెకరేషన్ చేశారు గాయస్. హారతి ప్లేటు మీరు కూడా రోజు చూడాలంటే లోకేష్ చెప్పినట్టు కింద లింక్ క్లిక్ చేయండి. హారతులు గాయస్, ఇది హారతుల టైము, అందుకని మనం అందరు వచ్చారు హారతులు ఇవ్వడానికి గాయస్. ఇదిగోండి చాలా మంది వచ్చారు గాయస్. మనం అనుకున్నట్టు 2-3 అనుకుంటున్నారు గాయస్, కాదు, మన మల్లమ్మ సెంటర్ మొత్తం వచ్చేసారు గాయస్. ఇదిగోండి శాండీ గాయస్, ఇక్కడ అందరు ఉన్నారు గాయస్. శాండీ వాళ్ళ మదర్ కూడా ఉంది గాయస్ ఇక్కడ. ఓకే గాయస్, ఇప్పుడు హారతులు ఇస్తున్నారు అందరూ. ఓకే అందరు ఇప్పుడు హారతులు ఇస్తున్నారు. ఇప్పుడు మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే లోకేష్ చెప్పినట్టు కింద డిస్క్రిప్షన్ లో మ్యాప్ ఉంది, వచ్చేయండి గాయస్ బస్ ఎక్కేసి. ఇది డే 2 గాయస్. డే 3 నుంచి మన లోకేష్ చెప్తాడు గాయస్. ఓకే ఇప్పుడు హారతులు ఇస్తున్నారు గాయస్ అమ్మవారికి. ఇది శంకర్ మఠంలో గాయస్. ఇక్కడ రోజంతా పూజ చేసి ఉంచిన తీర్థాన్ని అందరికి పంచుతూ ఉంటారు గాయస్. ఇక్కడ తాంబూలాలని అన్ని ఇస్తారు. డే 3 ఇప్పుడు గానామృతం వెంకటేశ్వర స్వామిది జరుగుతుంది. ఇక్కడేమో లక్ష్మీదేవి అను అలివేలు మంగమ్మ ఉంటారు. ఈ డెకరేషన్ లో గానామృతం జరుగుతూ ఉంటారు గాయస్. ఇది డే 4 శైలపుత్రి అమ్మవారు కైలాసగిరిలో ఉన్నారు అని మనకి వెనక డెకరేషన్ బ్యాక్గ్రౌండ్ చేశారు గాయస్. ఇది డే 5 హారతి. ఇక్కడంతా కలిసి హారతి ఇస్తున్నారు. ఇక్కడ చాలా మంది వస్తారు వెళ్తారు విజిట్ చేసి. బయట వాళ్ళు కూడా వచ్చి ప్రసాదాలు తీసుకుంటారు. ఇప్పుడు మనకి పార్ట్ 1 టు పార్ట్ 5 అనుకున్నాం కదా, అది తప్పు. పార్ట్ 1 టు పార్ట్ 6 ఇదంతా కలిపితే మొత్తం పార్ట్ 6 అంటే డే 6 దాకా మొత్తం పెట్టాము. శివుడు పార్వతి కైలాసగిరిలో త్రిశూలం పట్టుకొని శివుడు మెడలో పాము మొత్తం డెకరేట్ చేసాము త్రిశూలం చేతుల్లో. పక్కనేమో పార్వతీదేవి అందంగా డెకరేట్ చేసి ఉంచాము. దీనికన్నా క్రెడిట్ మా మమ్మీ వాళ్ళకే ఇవ్వాలి. వీళ్ళు మధ్యాహ్నం నుంచి చాలా కష్టపడి చేస్తున్నారు. ఇది మళ్ళీ చెప్తున్నా, లింక్ ఉంది డిస్క్రిప్షన్ లో చూడండి, లేకపోతే మ్యాప్ లాగా వస్తుంది చూడండి. మీరు రావాలి అనుకుంటే విజిట్ చేయొచ్చు మీరు కూడా, మీకు ఫుల్ రైట్స్ ఉన్నాయి. ఇప్పుడు డే 6 హారతి గాయస్, అదే డే 5 హారతి. ఇప్పుడు అవుట్లుక్ ఇదంతా చిన్నగా. ఇది వెనక కాటన్ తో ఉంది, అదే కైలాసగిరి. ఇక్కడ శివుడు ఉంటారు, పార్వతీదేవి ఉంటారు. ముందు చెప్పినట్టే ఇదంతా గాయస్. ఇది డే 6 కూరగాయల అమ్మవారు. ఈ అమ్మవారి పేరు శాకంబరి అమ్మవారు. ఈ అమ్మవారిని కూరగాయలతో డెకరేట్ చేస్తాం. బెండకాయ, టమోటా, దోసకాయ అన్ని పూలతో కూడా డెకరేట్ చేసి ఇస్తాము. ఇప్పుడేమో మా ఇంటి దగ్గర అందరూ హారతులు ఇస్తున్నారు. ఫోటో అడిగితే ఫోటో తీశాను. ఓకే ఇప్పుడు ఇదంతా హారతే గాయస్. ఒక్కొక్కరు మారుతూ ఉంటారు, హారతి ఇస్తూ వెళ్ళిపోతారు. మళ్ళీ జోలపాట పాడతారు స్వాములకి. వారికి మొత్తం కూరగాయలన్నిటినీ హారతులుగా చేసి ఇస్తాము. కూరగాయల్ని కట్ చేసుకొని దీపం పెట్టి మొత్తం బాగా డెకరేట్ చేసి పెడతాము హారతి. పైన అవుట్లుక్ కూడా మా మమ్మీ వాళ్ళు చాలా బాగా
గాయ్స్ ఇప్పుడు మనం అమ్మవారి గుడికి వెళ్తున్నాము. నా వెనక నిత్య, శాన్వి అందరు ఉన్నారు. అమ్మవారి గుడిలో మొత్తం రాత్రిపూట తీర్థమని అదే ఫస్ట్లో శంకరమఠని చెప్పామే. ఫస్ట్లో అట్లానే ఇక్కడ కూడా మార్నింగ్ నుంచి నైట్ వరకు పూజ చేసిన రిజల్ట్ తీర్థాన్ని మొత్తం మనకి పంచుతారు. ఇక్కడ కూడా శివలింగం పెట్టారు గైస్, వైట్ శివలింగం. ఇక్కడేమో బలరాముడు గైస్, చాలా బాగా పెట్టారు. శాన్వి ఏమో ఇక్కడ ఫోటో దిగుతానుంది. ఇక్కడ అమ్మవారిని లక్ష్మీదేవి. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. కింద లింక్ ఉంది డిస్క్రిప్షన్లో, అదే మ్యాప్, వెళ్ళి విజిట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. నవరాత్రి పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. బాయ్ బాయ్. హ్యాపీ నవరాత్రి టు ఆల్. బాయ్ బాయ్ గాయ్స్.